అడవిలో బ్రతకాలంటే ఒకటే నిబంధన. ఒక జీవి మరో జీవిని తిని బ్రతకడం. దీన్ని సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు. జంతు ధర్మం. ఈ ఆటలో ఎవరు శక్తివంతంగా తెలివిగా ఉంటారో వాళ్ళే బ్రతుకుతారు. కానీ ప్రతి జంతువు తనదైన శైలిలోనే రక్షణ చేసుకుంటుంది. కొన్నింటికి వేగం ఉంటుంది, కొన్నింటికి తెలివి ఉంటుంది. కానీ ఇంకొన్ని జంతువులు ఏం చేస్తాయంటే తమ శరీరాన్ని ఒక కవచంలా మార్చుకుంటాయి. గట్టిగా ఉండే షెల్స్, కాటేసే ముళ్ళు, గుచ్చుకునే స్పైక్స్, ఇవన్నీ వీటికి ప్రకృతి ఇచ్చిన రక్షణ వ్యవస్థ లాంటిది. ఇలాంటి జంతువులు తమ శత్రువులకు దగ్గరగా వచ్చిందంటే పారిపోవడం కాకుండా రా చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అన్నట్టుగా రెడీగా ఉంటాయి. వాటి రక్షణ కవచం వాటికి షీల్డ్లా పనిచేస్తుంది. అవసరమైతే అదే ఒక వెపన్గా కూడా మారిపోతుంది. మనకు పాంగోలిన్, పోర్కుపైన్ అంటే అలుగు, ముళ్ళపంది లాంటి జంతువులు మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ ప్రపంచంలో ఇంకా చాలానే ఉన్నాయి. వాటిని అవే ఒక కవచంలా మార్చుకుంటాయి. ఇప్పుడు అలాంటి టాప్ 10 జంతువుల గురించి తెలుసుకుందాం. ఇవి ఎక్కడ ఉంటాయో, ఎలా తమ శరీరాన్ని ఆయుధంగా మార్చుకుంటాయో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ షో. పాంగోలిన్, అలుగు. అడవిలో ఓ సైలెంట్ హీరో, అదే పాంగోలిన్. బయటకి చూస్తే చిన్నదిగా, అమాయకంగా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది ఇది చిన్నది కాదు, పూర్తిగా కవచం వేసుకున్న ఒక వారియర్. ఇది ఏషియా, ఆఫ్రికా అడవుల్లో కనిపిస్తాయి. దీని శరీరం మొత్తం గట్టిగా పదునైన పెచ్చులతో కప్పబడి ఉంటుంది. వీటికి సాదాసీదా స్కిన్ కాదు, ఒక హార్డ్ షీల్డ్ లాంటి స్కిన్ ఉంటుంది. ఏదైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇది పారిపోదు. సింగిల్గా ఏం చేస్తుంది అంటే గుండ్రంగా చుట్టేసుకొని ఒక బంతిలాగా మారిపోతుంది. అప్పుడే అసలు ఆట మొదలవుతుంది. ఆ బంతి బయటకు కనిపించేది ఒకటే, ఆ పదునైన షెల్స్. ఎవరైనా టచ్ చేయాలంటే చేతులకు గాయాలవుతాయి. అంతేకాదు దీని తోక కూడా ఒక ఆయుధం లాంటిదే. అవసరం అయితే దానితో కొడుతుంది కూడా. అంటే మొత్తం మీద చూస్తే ఇది పూర్తిగా శరీరానికి రక్షణ కవచాన్ని కట్టుకున్న యోధుడు అన్నమాట. నన్ను తినాలంటే ముందు నువ్వే గాయాల పాలవుతావు అన్నట్లుంది దీని స్టైల్. కానీ ఇక్కడే ఒక బాధాకరమైన ట్విస్ట్. ఇంత స్ట్రాంగ్ డిఫెన్స్ ఉన్నా కూడా మనుషుల దగ్గర మాత్రం ఇది బలహీనమే. వాటి షెల్స్, స్కేల్స్, మాంసం కోసం ఎక్కువగా వీటిని వేటాడుతూ ఉంటారు. అందుకే ఇవి ప్రపంచంలోనే అత్యధికంగా అక్రమంగా వేటాడుతున్న జంతువులలో ఒకటిగా మారిపోయింది. మొల్ల పంది, పోర్క్యుపైన్. ఇది చూస్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, కానీ దగ్గరకు వెళ్తేనే తెలుస్తుంది ఇది పోర్క్స్తో గుచ్చే మిషన్. దీని శరీరం మీద 30,000కు పైగా ముళ్ళు ఉంటాయి. ఇవి సాధారణ ముళ్ళు కావు, వాటి వెంట్రుకలు. కానీ ఒక్కో ముళ్ళు సూదిలా పదునుగా, లోపల చిన్న చిన్న బాబ్స్, హుక్స్ ఉంటాయి. ఒకసారి చర్మంలోకి వెళ్ళిపోయాయంటే తీసివేయడం చాలా కష్టం. ముళ్ళు చాలా నొప్పి వేస్తుంది. ఏదైనా జంతువులు దాడి చేయడానికి వస్తే ఇది ముందుగా హెచ్చరిస్తుంది. దాని శరీరాన్ని షేక్ చేస్తుంది. అప్పుడు ముళ్ళు ఒక రకంగా ర్రర్ అంటూ శబ్దం చేస్తాయి. అంటే ఇంకా దగ్గరకు రాకు అన్నట్టే. కానీ వినకపోతే అప్పుడే అసలు అటాక్. ఇది తన పుల్లను షూట్ చేయదు. సినిమాల్లో చూపించినట్టు ఇది షూట్ చేయదు. కానీ ఏం చేస్తుందంటే వెనక్కి తిరిగి తోకతో గట్టిగా కొడుతుంది, లేదా శరీరంతో ఢీ కొడుతుంది. ఆ ఒక్క హిట్తోనే ముళ్ళు ఎదుటి జంతువు శరీరంలోకి దూరిపోతాయి. ఆ ముళ్ళ వల్ల అవి లోపలికి, ఇంకా లోపలికి వెళ్తూ గాయాన్ని పెంచుతాయి. సింహం, పులి, చిరుత లాంటి పెద్ద పెద్ద జంతువుల సైతం గడగడలాడిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పోర్క్పైన్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఆఫ్రికా, ఏషియా, యూరోప్లో ఉండేవి ఓల్డ్ వరల్డ్ పోర్క్పైన్స్. అమెరికాలో ఉండేవి న్యూ వరల్డ్ పోర్క్పైన్స్. ఈ అమెరికా ఇంకేందో న్యూ కాదు, కొత్త కొత్తవి కావాలి. మొత్తానికి చూసుకుంటే ఇది నన్ను టచ్ చేస్తే నా బొచ్చుతో గుచ్చుతా
అన్నట్టుగా రెడీగా ఉంటాయి. సీ ఉర్చిన్, సముద్రపు ముళ్ళపంది. ఇది చిన్నగా గుండ్రంగా ఉంటుంది, కానీ దగ్గరకు వెళ్తే అంతే, ఇది సముద్రంలోకి అండర్ వాటర్ పర్పెన్. దీని శరీరం మొత్తం వందల కొద్దీ పొడవైన పదునైన స్పైన్స్తో కప్పబడి ఉంటుంది. ఇవన్నీ ఒక గట్టి షెల్ టెస్ట్ మీద అమర్చబడి ఉంటాయి. ఎవరు దగ్గరకు వచ్చినా ఆ స్పైన్స్ సూదుల్లా గుచ్చేస్తాయి. కొన్ని స్పెసీస్ అయితే ఇంకా డేంజర్, వీటి స్పైన్స్లో విషం కూడా ఉంటుంది. అంటే గుచ్చితే నొప్పి మాత్రమే కాదు, టాక్సిక్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అంతేకాదు స్పైన్స్ మధ్యలో చిన్న చిన్న పించర్స్లా ఉండే భాగాలు ఉంటాయి. వాటిని పెడిసెలారియా అంటారు. ఇవి చిన్నగా కనిపించినా ఎవరైనా తాకితే వెంటనే పట్టేసి కరుస్తాయి. అంటే డబుల్ సెక్యూరిటీ అన్నమాట. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే కొన్ని సీ ఉర్చిన్స్కి 5 పళ్ళు ఉంటాయి. అవి టైం గడిచే కొద్దీ ఇంకా పదును అవుతూనే ఉంటాయి. వాటితో రాళ్లలో కూడా చిన్న చిన్న హోల్స్ తవ్వగలవు. అంటే సింపుల్ జంతువు కాదు, ఫుల్ టూల్ కిట్ ఉన్న ఇంజనీర్ లాంటిదన్నమాట. ఇవి కదలడానికి చిన్న ట్యూబ్ పిట్స్, నలుపు గుంతలను వాడతాయి. అలాగే దగ్గరలో ఉన్న షెల్స్, రాళ్ళు తీసుకొని తమ మీద కప్పుకొని నేను మాయమైపోనాచ్ అన్నట్టు, నేను ఇక్కడ లేను అన్నట్టుగా ప్రవర్తిస్తాయి. ఇవి ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లో కనిపిస్తాయి. తీర ప్రాంతాల దగ్గర నుంచి 5,000 మీటర్ల లోతు వరకు కూడా. చిన్న సైజ్ అయిన ఫుల్ స్పైక్స్, విషం, పించర్స్, అటాక్స్తో రెడీగా ఉండే సముద్ర యోధుడు. కవచకేసి, కవచ మృగం, ఆర్మడెల్లో. ఇది బయటకు చూస్తే చిన్న జంతువులా కనిపిస్తుంది, కానీ అసలు సంగతి ఏమిటంటే ఇది నడిచే కోట. దీని శరీరం మొత్తం గట్టి బోనిఫైడ్స్, ఎముకల పెంకులతో కప్పబడి ఉంటుంది. వాటిని యాషిడమ్స్ అంటారు. వాటి మీద మళ్ళీ కెరాటిన్ లేయర్ ఉంటుంది. అంటే డబుల్ ప్రొటెక్షన్ అన్నమాట. ఏవైనా జంతువులు జాడి చేయడానికి దగ్గరికి వస్తే ప్రత్యేకంగా 3 బ్యాండ్ ఆర్మిడెల్లో ఏం చేస్తుందంటే పూర్తిగా గుండ్రంగా ముడుచుకొని ఒక గట్టి బంతిలా మారుతుంది. అప్పుడే దీని మృదువైన శరీరాన్ని లోపలికి దాచిపెట్టి బయటకి కేవలం కవచం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఎంత ట్రై చేసినా నన్ను ఓపెన్ చేయలేవు అన్నట్టుగా మారిపోతుంది. కానీ అన్ని ఆర్మిడెల్లోస్ అలా చేయలేవు. ఉదాహరణకు 9 బ్యాండెడ్ ఆర్మిడెల్లో ఇది గుండ్రంగా మారదు. దీనికి వేరే రక్షణ వ్యవస్థ ఉంటుంది. వెంటనే నీళ్ళలోకి దూకి గుంత తవ్వేసి దాక్కుంటుంది. ఇవి అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చాలా మంచి డిగ్గర్స్. తమ బలమైన గోళ్ళతో సొరంగాన్ని తవ్వి అక్కడే జాగ్రత్తగా జీవిస్తాయి. మొత్తానికి ఇవి చిన్నదిగా కనిపించినా నన్ను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పే జీవి. టోర్నీ డెవిల్, ముల్ల బల్లి. ఇది ఆస్ట్రేలియా ఎడారిల్లో ఉంటుంది. బయటకి చూస్తే చిన్న బల్లిలా, ఊసరవెల్లిలా కనిపిస్తూ ఉంది. కానీ దగ్గరికి వెళ్తే అయ్యో ఇదేం జీవిరా బాబు అనిపిస్తుంది. దీని శరీరం మొత్తం పెద్ద పెద్ద ముళ్ళతో కప్పబడి ఉంటుంది. ఇవి గట్టిగా పదునుగా ఉంటాయి. ఏ జీవి అయినా దీన్ని తినాలి అని ప్రయత్నిస్తే నోట్లోనే గుచ్చుకుంటుంది. అంటే మింగలేవు. నన్ను తినడం అంత ఈజీ కాదు అన్నట్లుగా. ఇంకా దీని దగ్గర ఒక ప్రత్యేకమైన ట్రిక్ ఉంది. ఫాల్స్ హైడ్. అంటే ఏ జీవైనా దాడి చేయడానికి వస్తే ఇది తన అసలు తలను కింద దాచేసి మెడ మీద ఉన్న ఫేక్ హెడ్ని చూపిస్తుంది. అంటే తల భద్రం రే అన్నట్టు. ఏవైనా జంతువులు దాడి చేస్తే అసలు తల సురక్షితంగా ఉంటుంది. అవసరమైతే ఇది తన శరీరాన్ని ఉబ్బించి పెద్దగా కనిపిస్తుంది. నేను చిన్న జీవిని కాదు అని బెదిరిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఊసరవెల్లిలా కలర్ చేంజ్, రంగులు మారుస్తూ ఉంటుంది. ఇసుక రంగు నుంచి డార్క్ బ్రౌన్ వరకు మారుతుంది. అంటే ఎడారిలో కలిసిపోతుంది, కనిపించకుండా మారిపోతుంది. కానీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇది నీళ్లు తాగే విధానం.
దీన్ని శరీరం ముళ్ళు మధ్యలో చిన్న చిన్న గాడలు గూవ్స్ ఉంటాయి. నేల మీద ఉన్న చినుకులు పడిన వాటిని తన కాళ్ళతో లెగ్స్ నుంచి పీల్చుకొని నోటికి తీసుకెళ్తుంది. అంటే తాగడానికి కూడా డిఫరెంట్గా. ఇది ఎక్కువగా చీమలు తింటుంది. మొత్తానికి సింపుల్గా ముళ్ళు, ఫేక్ హెడ్, రంగులు మారుస్తూ స్పెషల్ వాటర్ సిస్టమ్